నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. రోజు రోజుకి ఏపీ రాజకీయాలు గంట గంటకి ఎత్తులకు పై ఎత్తులు. సహజంగా ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహగానాలు, రకరకాల అంచనాలు రూపొందించుకోవడం సహజంగా జరుగుతుంటుంది. మరి ఈసారి 2024 ఎన్నికలు అన్ని పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. మరి ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో 2024లో అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఫలితాలు ఉంటాయంటే చూడాలి ఏం జరుగుతుందో. మరి వేళ ఆల్రెడీ తొలి విడత జాబితా 94 పేర్లతో జాబితా విడుదల చేశారు గతంలో. రెండో జాబితాపైన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లిలో చంద్రబాబు గారిని కలిసి రెండో జాబితాపై చర్చలు జరుపుతున్నారు. రెండో జాబితాలో ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపిక చేయాలి. జనసేన పార్టీ ఇప్పటికే 24 టిక్కెట్లు పొత్తులో తీసుకున్నారు. 5 మాత్రమే ప్రకటించారు. మిగిలిన చోట్ల అభ్యర్థుల సంగతి జనసేనానికే తెలియాలి. అభ్యర్థులు ఉన్నారా, అభ్యర్థులు లేని పరిస్థితుల్లో టీడీపీ నుండి జనసేనలోకి జాయిన్ చేయించి వారినే జనసేన పార్టీ అభ్యర్థులుగా పెట్టి ఒక కొత్త ప్రయోగానికి ఈ రెండు పార్టీల అధినేతలు చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. అంటే జనసేనకి అభ్యర్థులు కరువయ్యారా, అభ్యర్థులు బలంగా లేరా, అలా పార్టీ స్ట్రెంతన అయ్యిందా గ్రామాల్లో, పట్టణాల్లో కానీ. జనసేన అనగానే ఒక కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీ అని చెప్పి జనంలో జరుగుతున్న ప్రచారం, యూత్ కొత్తగా ఓటర్లుగా నమోదైన వాళ్ళు జన సైనికులు జనసేన పార్టీకి ఆకర్షితులు అవుతారని చెప్పి ఆ ఆలోచనతోనే జనసేన పార్టీ ముందుకెళ్తుందా? క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారా? ఏమైనా కమిటీలు ఏమైనా రూపొందించారు? అంటే కమిటీలు పెట్టిన దాఖలాలు లేవు. ఏదో నామకే వస్తే జిల్లా కమిటీలు పెట్టారు, ఏదో కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప మండల స్థాయిలో కానీ, గ్రామీణ స్థాయిలో కానీ, బూత్ లెవెల్లో కూడా ఎక్కడ కమిటీలు పెట్టిన దాఖలాలు ఎక్కడ కనిపించాలి జనసేనలో. మరి ఈ నేపథ్యంలో 24 సీట్లకే కేవలం పరిమితమైన జనసేన పార్టీ మరి 24 సీట్లకు కూడా అభ్యర్థుల్ని పెట్టడానికి కూడా కొంత సంశయం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో టీడీపీలో కొంతమంది టిక్కెట్లు రాక కొన్ని సమీకరణలు బట్టి ఆగితే అలాంటి వాళ్ళని జనసేనలో తీసుకొచ్చి పొత్తులో జనసేన అభ్యర్థులుగా ఆయా సామాజిక వర్గాలకి అవకాశం కల్పించారని చెప్పి ఒక కలర్ తీసుకురావడానికి ఈ రెండు పార్టీ అధినేతలు ప్రయత్నం చేస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి ఏదేమైనా రెండో జాబితాపై చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా కూలంకుషంగా చర్చలు జరుపుతున్నారు. ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినప్పటికి కూడా బీజేపీ పరిస్థితి అనేది తేలకపోవడం వల్ల తలలు పట్టుకుని ఏం చేద్దాం అన్నట్టుగా ఉన్నారు. మరి ఈరోజు మార్నింగు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఢిల్లీ వెళ్ళారు. పురంధేశ్వరి గారు ఢిల్లీ పర్యటన ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీతో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చు దాదాపుగానే ప్రచారం జరుగుతున్న క్రమంలో పురంధేశ్వరి గారు ఈరోజు ఢిల్లీ బాట పట్టడం వల్ల ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకత్వం సింగిల్గా వెళ్ళే ఆలోచన ఏమో చేస్తుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. మరి ఆల్రెడీ 175 నియోజకవర్గాలకి 25 పార్లమెంటుకి అభ్యర్థులను కూడా బీజేపీ సిద్ధం చేసుకుంది. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు ఉండకపోవచ్చు అనేది బీజేపీ సీనియర్ నాయకుల నుండి వచ్చిన సంకేతాలు ఇవి. మరి ఈ నేపథ్యంలో పురంధేశ్వరి గారు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు కలవడం, మరి ఏపీలో సింగిల్గానే ఒంటరిగానే బీజేపీ వెళ్ళే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలోనే ఇవాళ పురంధేశ్వరి గారికి ఢిల్లీ పిలుపు రావడం, ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవడం ఒక ప్రాధాన్యత సంతరించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏదేమైనా రేపు 7వ తారీఖున మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ బాట పెడతారని చెప్పి, ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా రేపిద్దరు వాళ్ళిద్దరు ఢిల్లీ వెళ్తే ఫైనల్గా బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా, ఉండాలి అని చెప్పి గట్టిగా పట్టుదలగా ఇద్దరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి చంద్రబాబు గారికి బీజేపీకి మధ్య అనుసంధానంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర పోషిస్తున్నారు.
మరి రేపు నిజంగానే ఇద్దరు ఢిల్లీ వెళ్తే బీజేపీతో పెద్దల్ని ఒప్పించి చంద్రబాబు గారితో కూడా బీజేపీ పెద్దలతో రిక్వెస్ట్గా సహకరించండి, 2024 ఎన్నికల తర్వాత కూడా బీజేపీతోనే నా ప్రయాణం ఉంటుంది అని చంద్రబాబు గారి నోటితో చెప్పించే ప్రయత్నం బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి అలా భావించిన తర్వాతే బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పెద్దలతో అన్ని రాష్ట్రాల్లో తిరిగి బీజేపీ వ్యతిరేకంగా చక్రం తిప్పినట్టు సందర్భాలు బీజేపీ సూక్ష్మంగా గ్రహించిన సందర్భంలో మరి అదే పరిస్థితి రిపీట్ కాకుండా ఉండడానికి చంద్రబాబు గారిని అంత తేలిగ్గా నమ్మే అవకాశాలు లేవని బీజేపీ భావిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క సంధానకర్తగా చంద్రబాబు గారిని తీసుకెళ్ళి బీజేపీతోనే నా ప్రయాణం, తెలుగుదేశం బీజేపీతోనే ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి ఒక కమిట్మెంట్ ఆ విధంగా ఇచ్చిన తర్వాతే బీజేపీ తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మరి ఏదేమైనా పొత్తుల్లో బీజేపీ ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా టీడీపీ జనసేన మాత్రం బీజేపీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి పొత్తు ఉంటుందా? ఇవాళ పురంధేశ్వరి గారు ఢిల్లీ బాట పట్టిన తర్వాత ఏపీలో తాజా రాజకీయ పరిస్థితిలో ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా అంటే ఒంటరిగానే సమాధానం వస్తుంది. మరో పక్క చాప కింద నీరులాగా వైఎస్ఆర్సీపీ బీజేపీ అగ్రనాయకత్వం మీద రాజకీయపరమైన ఒత్తిళ్లతోనే పొత్తులు చల్లా చెదిరయ్యే అవకాశం కనిపిస్తుందని మనకున్న సమాచారం. మరి ఇవాళ రేపట్లో పొత్తులపై ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.